సార్ పవన్ మోడీ భేటీ సీక్రెట్ దాటవేసిన సేన. నిన్న చాలా ఛానల్స్కి ఆయన ఇంగ్లీష్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. బహుశా తన నేషనల్ లాంచింగ్ జాతీయ రంగ ప్రవేశానికి సిద్ధం చేసుకోవాలనుకుంటున్నారు. అంతకుముందు హైదరాబాద్లో కూడా ఆయన ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడారు. ఇద్దరు ముగ్గురికి నేను జాతీయ ఫాలో అయ్యాను. అందులో ఒక ఛానల్ వాళ్ళు అడిగారు, పవన్ గారు ఇవన్నీ కూడా మీరు మోదీ హైదరాబాద్లో కలుసుకున్న తర్వాత ఇవన్నీ మొదలైన ఒక అభిప్రాయం బలంగా ఉంది. దాదాపు ఇదే భాష కాకపోయినా సారాంశం చెప్తున్నా. మీరు ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అని అడిగాడు ఆ విలేకరి. నిజం చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ గారు సూటిగా సమాధానం ఇవ్వలేదు. సూటిగా సమాధానం ఇవ్వకుండా మోదీ అంటే నాకు చాలా గౌరవం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో గౌరవం, ఇంకా చెప్పాలంటే వాజ్పేయి ఎప్పటి నుంచి కూడా నాకు వాళ్ళంటే గౌరవం, మోదీ అంటే మరింత గౌరవం కాబట్టి నేను గుజరాత్ దాకా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కలుసుకొని వచ్చాను. ఆయన కలుసుకోవాలని, కానీ కొన్నిసార్లు ఏదో యాదృచ్ఛికంగా చాలా జరుగుతుంటాయి. మా అబ్బాయికి సింగపూర్లో అక్కడ ఇది ప్రమాదం జరిగినప్పుడు మోదీ గారు మా ఆవిడ కంటే ముందు ఫోన్ చేశారు. వెంటనే ఆయన రావాలనుకున్నారు, కానీ నేను అప్పుడు అరకులో ఎక్కడ ఉన్నాను, అది కుదరలేదు, మొన్న అది హైదరాబాద్లో జరిగింది అది అని చెప్పారు. కానీ ఏం మాట్లాడారు రాజకీయంగా, ఎందుకు అదైతే ఏం చెప్పలేదు. పోనీ రాజకీయాలు ఏం లేవని కూడా చెప్పలేదు. రాజకీయాలు ఏం లేవు నేను విన్నంతలో, అది కూడా నేను జోడిస్తాను. రాజకీయాలు ఏదో ఒకసారి అలా జరుగుతుంటాయి, కానీ నాకైతే గ్రేటెస్ట్ రెఫరెన్స్ ఉంది. ఆయన వన్ ఆఫ్ బిగ్, చాలా గొప్ప నాయకుడు మన దేశానికి సంబంధించినంత వరకు. కాబట్టి ఖచ్చితంగా చాలామంది భావిస్తున్నట్టు పవన్ మోదీ హైదరాబాద్లో జరిపిన భేటీ మటుకు తర్వాత జరిగిన చాలా పరిణామాలకు దారి తీసింది. అక్కడ ఖచ్చితంగా ఒక స్కెచ్, తెలంగాణ స్కెచ్ ఒకటేదో వాళ్ళు వేశారు, మోదీ ప్రధానమంత్రిగా అటువంటిది ఏదో ఇచ్చారు అనే ఒక అంశం అయితే అర్థమవుతుంది. దాన్ని ఆయన రూల్ అవుట్ కూడా చేయలేదు. అలాగే మీరు జాతీయంగా విస్తరించాలనుకుంటున్నారు కదా తెలంగాణ కంటే, మళ్ళీ అదే 2007 నుంచి నేను తెలంగాణలో పనిచేశాను, అది ఏ షేప్లో వస్తుందో నాకు తెలియదు, కానీ తెలంగాణలో విస్తరిస్తామని, ఏ షేప్లో వస్తుందో తెలియదు అని చెప్పింది కూడా మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాము, ఉంటుంది అని గట్టిగా చెప్పారు కదా మొన్న. ఇప్పుడు ఏ షేప్లో ఉంటుందో తెలియదు అంటే 2028 ఎన్నికల్లో గ్యారంటీకి చేస్తామన్నారు. అదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్యారంటీగా చేస్తారా లేదా అటువంటి హింట్ ఏమి ఇవ్వలేదు. సో హీస్ కీపింగ్ డోర్స్ ఓపెన్. ఖచ్చితంగా బీజేపీకి, పవన్ కళ్యాణ్ లేదా జనసేనకు ఉన్న అవగాహనలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎటువంటి పాత్ర నిర్వహిస్తారు, ఎవరన్నా నామినేషన్ వేస్తే విత్డ్రా చేసుకోమని చెప్పాను. ఇది ఒక్క మాట తప్ప ఇంకా ఆయన ఏం చెప్పలేదు. అందువల్ల జాతీయ రాజకీయాల మీద కూడా ఆయన చాలా అడిగారు. బహుశా ఇటీవల కాలంలో అది ముఖ్యమైనది అనుకోవాలి.